తిరిగి ఈ కేసు ఉండమ్మా నువ్వు కొంచెం ముందుకు రామ్మా, ముందుకు రా. ఏం పేరమ్మా నీ పేరు? సమాధానమ్మా. బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని కొరకు జీవించడానికి. యేసు ప్రభు నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ అపరాధముల కొరకు చనిపోయి లేచాడని నమ్ముచున్నావా? తర్వాత ఈ బాప్తీసం ఇచ్చుటకు నిన్నెవరైనా బలవంతం చేశారా? ఎవరు? తర్వాత బాప్తీసం తీసుకున్న నీవు ఆయన నామములో, ఆయన కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయన కొరకు జీవిస్తావా? సహోదరులారా, సమాధానం ఇచ్చిన సాక్ష్యమును బట్టి అట్రమ్మా ఇట్రమ్మా మధ్య నామాదిరి ఆమెను ఇదిగమ్మా నాకు ఇట్లా ముంచి తీయాలి. కొంచెం ముందు జాగ్రత్త, ఏం కాదు, భయపడద్దు. సమాధానం ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈమెకు బాప్తీసం ఇస్తున్నాను. మీరు ఈ నుండి ఇట్లా తీసుకోవాలి. ఎవరైనా కానీ అక్కడ డ్రెస్ మార్చుకో. ఇంకెవరు రండమ్మా, మార్చ రమణ మధ్య లేదు, ముందుకే రా, ముందుకే. ఏం పేరమ్మా నీ పేరు? మార్తమ్మ గారు. అబ్రాహం ముంచి తీసేటప్పుడు ఫోటో కొట్టు. అమ్మా ఏం పేరు నీ పేరు? మార్తమ్మ. మరి బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నావు? యేసు ప్రభు నీ పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల నిమిత్తమై చనిపోయి లేచాడని నమ్ముచున్నావా? బాప్తీసము ఎవరైనా బలవంతంతో తీసుకోమని ఎవరైనా బలవంతం పెట్టారా? నీవే స్వచ్ఛందంగా తీసుకుంటున్నావు. తర్వాత ప్రభు కొరకు ఆయన వచ్చేంత వరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తావా? ఏం పేరు నీ పేరు? మార్తమ్మ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన దేవుని నామములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈమెకు బాప్తీసం ఇచ్చుచున్నాను. అది ఈమె చూసి చక్కగా బాగా చేస్తుంది. చెన్నమ్మ గారు, అవుర్రా దేవుని స్తోత్రం. అన్నాలాగా వృద్ధాప్యములో చిన్నగా దుంకాకు, నేను కింద పడతా. ఇప్పుడు ఏం పేరు నీ పేరమ్మా? మరియమ్మ. బాప్తీసము ఎందుకు తీసుకుంటున్నావు? బాప్తీసము ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని నమ్ముకొని ఆయన కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు జీవిస్తావా? జీవిస్తావు. తర్వాత బాప్తీసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? కనుక ఏం పేరు? మరియమ్మ ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తున్నాను. చిన్నగా లేపండి.
ఎక్కించుకుంటే బాగుంది. ఏం కాదులేనండి, ధైర్యం ఉంది దెబ్బలు కూడా వద్దు, ఇందు నీకు తెలియదు, తొందరపడి వద్దు. మార్తమ్మను బట్టలు మార్చుకోకుండా రమ్మని మళ్ళీ పడుతుంది మా దాన్ని మళ్ళీ స్టార్ట్ కట్ చేసి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నారు. భూమి మీద మానవుడు అనేకమైన ప్రయాసములు, అనేకమైన భారములు కలిగి ఉన్నాడు. జీవిత భారం, కుటుంబ భారం, బ్రతుకు భారం, ఇలాగ అనేకమైన భారములు కలిగి ఉన్నాడు. అన్నిటికన్నా మించిన భారము పాప భారము. రోమాపత్రిక 7వ అధ్యాయములో 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించుదు. ప్రియులారా, మానవుడు పాపముల చేత, దోషముల చేత, అపరాధముల చేత, రోమాపత్రిక 5వ అధ్యాయములో మనం భక్తిహీనులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం పాపాత్ములమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించి ఆ వాటర్ బాటిల్ పెట్టి వాటర్. రూతమ్మ గారు బాప్తిసము ఎందుకు తీసుకుంటారు? దేవుని కొరకు జీవించటం. రెండవది, యేసు ప్రభు నమ్ముకొనుట వలన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారా? రూతమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? లేదు. కనుక రూతమ్మ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈమెకు బాప్తిసం ఇచ్చేస్తున్నాను. అవన్నీ పెట్టుకో. రైట్. అభయం అభయం అభయమే పూడానందమానందమానందమోగావు దేవుడే నాక. అమ్మ ఇట్లా నిలబడండి అమ్మ, మాట ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ తోటలో బాప్తీస కార్యక్రమాలు చేయుటకు సహాయం చేశారు, మీకు స్తోత్రములు. తీసుకున్న పిల్లలు మీరు అక్కడ వరకు నమ్మకంగా జీవించినట్లుగా మీ కృపను దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొండమ్మ బట్టలు కూడా చూడు, ఆఖరి అయిపోతేనే కరెంట్ దేవుని కృప